ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి కొన్ని చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మనం చూస్తాం కదా ఆన్లైన్లో, వాటి మీద ప్రస్తుతం ఒక కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నాయి. వాటిని తొలగిస్తూ లేదా నిషేధిస్తూ కూడా. ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఈ లోన్స్ ఇస్తామని చెప్పి తర్వాత వాళ్ళు చేసే హెరాస్మెంట్ అంతా ఇంత కాదు. వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, వాళ్ళకి మెసేజ్లు, కాల్స్, మీ వీడియోస్ అవి ఉన్నాయి మా దగ్గర, ఇవి ఉన్నాయి, అవి పంపిస్తాయని వాళ్ళని బెదిరించి చాలామంది సూసైడ్లు చేసుకుని ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు బిహేవ్ చేస్తారంటే కొన్ని రకాల అసభ్యకరంగా కూడా మాట్లాడతారు. అవన్నీ వర్ణనాతీతం, ఎవరికి చెప్పుకోలేరు. సో ఇలాంటి ఫిర్యాదులు వరుసగా వస్తున్న నేపథ్యంలో కూడా ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ కూర్చుని సమీక్ష చేసి సమగ్ర అంటే దీనికి సంబంధించి ఆలోచన చేసి కఠినమైన నిర్ణయాలు, ఇంకా రేపటి రోజుల్లో ఇంకా పూర్తి పర్యవేక్షణ, కఠినమైన నిర్ణయాలు కూడా రాబోతున్నాయి. ఇప్పటికీ 87 ఏవైతే ఈ ఆన్లైన్ లోన్ ఇచ్చేటువంటి యాప్స్ ఉంటాయో నిషేధిత, చట్టవిరుద్ధంగా ఉన్నటువంటివి, ఇలా హెరాస్మెంట్లు, అధిక వడ్డీ వసూలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ యాప్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని వాటిని నిషేధించడం జరిగింది.